దేవ నామమున మీకు శుభము కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సెమిలో కూర్చోగనక అందరికీ కూడా చిన్నవారు పెద్దవారు దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినాలి గనక ఎవరు అటు ఇటు తిరగవద్దు. అందరి పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేల కొట్టును. చాలండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యములో బుక్కావాని తైలములో సచ్చిన వేగల పడుట వల్ల ఆ తైలం అంతా ఏమైపోయింది? చెడిపోయినది. దేవుని మహిమ కలుగాక. తైలం అనగా జాతరసండి సెంటు కావచ్చు, సువాసన కావచ్చు, అత్తరు కావచ్చు, తైలం కావచ్చు. అయితే అది తైల విలువైనది కనుక అయితే గమనించండి, వాక్యం వింటున్న మనం కూడాను సొలొమోను యొక్క జీవితం ఎంతో ఈ మాట చెప్తాడంటే దేవుడు మహాకరుణను బట్టి, దేవుడికి చిత్తాన్ని బట్టి దేవుడు ఎంతో ఆయనకి శ్రేష్టమైన ధన్యత, శ్రేష్టమైన విలువ, ఎంతో ఐశ్వర్యము, ప్రపంచంలో గొప్ప ఘనతలు సొలొమోను గారికి దేవుడిచ్చాడు. దేవుడి స్తోత్రం. అయితే జాగ్రత్త మీరు గమనించండి. ఇక్కడ చదవబడిన వాక్యం చూస్తే బుక్కావాని తైలములో సచ్చని వేగల పడుట. చచ్చగా పడతాయా ఈగలు? బతుకుండా పడతాయా? అయ్యా బతుకుండగానే పడతాయి. దేవుడి స్తోత్రం. అయితే కొంచెము బుద్ధిహీనత, చెప్పండి, కొంచెము బుద్ధిహీనత ఏమండి జ్ఞానమును ఘనతను కూడా తేలగొట్టేసిందంట. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకో మాట సెలవిచ్చినట్టు ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ ఘనత సొలొమోను గారికి దేవుడిచ్చాడు. ఐశ్వర్యం ఘనత దేవుడిచ్చాడు. ఏమని జ్ఞానము తెలివితేటలు దేవుడిచ్చాడు. అన్నీ కూడా ఆయనకి సమృద్ధిగా ఇచ్చాక జాగ్రత్త వేసండి. కార్యము ఆరంభం బాగానుంది, నడిపింపు బాగానే ఉంది, ముగింపు వద్దులకి తన జీవితము పతనమైపోయినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. దేవుడి స్తోత్రం. ఆ తైలం మీద మూత వేసుకుంటే వేగలు పడతాయా అమ్మా? పడవ కదా. ఈ రోజున దేవుడి పిల్లవైన మనము, దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవుని కలిగి ఉన్న మనము ఎప్పటికప్పుడే మన హృదయానికి ఏముండాలట? మూత అనేది ఉండాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, మూత అనేది ఉండాలి. ఈరోజు దేవుడి పిల్లవైన మనము ఎందుకు ఈ మాట దేవుని యొక్క వాక్యం చెలవిస్తుందంటే అతను కొంచెము బుద్ధిహీనతలోకి, అంటే కొంచెం అయిన సొంత జ్ఞానోపేతులకి దేవుడిచ్చిన ఘనతను జ్ఞానం అంతా కూడా ఇస్తుంటండి తేలగొట్టేస్తుందంటండి. ఆ తైలం ఎంత విలువైందనేటప్పటికీ కూడా ఈ ఈగలు వెళ్ళి అందులో పడగానే ఆ ఎంత ఏమైపోయింది? పాడైపోయింది. చెప్పండి, ఏమైపోయింది? జాగ్రత్త మీకు గమనించండి. దేవుడు ఎందుకు ఈ మాట చేసి రాయించాడంటే సొలొమోను గారికి అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఏది కూడా కొద్దువ దేవుడు చేయలేదు. కానీ జాగ్రత్త మీకు గమనించండి, అతను చివరికి ముగింపులో కొద్దిలోకి, తన జీవిత ముగింపులోకి ఎందుకు పతనం అయిపోయిందో తెలుసా? జాగ్రత్త గమనించండి. చివరి కొద్దిలోకి తన జీవితము అదుపు తప్పిపోయిందట. దేవుడి స్తోత్రం. కామత్తరు గలవాడేయడట, దేవుడు మాట చెప్పిన వినలేనివాడు ఏడటండి, సొంత బుద్ధి ఉపయోగించుకున్నాడటండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఏగెంత ఉంటుంది అమ్మా? ఏగెంత ఉంటుంది? సిన్ని వేగే కదా. దేవుడి స్తోత్రం. వేగ సిన్నిదైనా ఎప్పుడైనా మనం ఎదుకొచ్చి ఏగలాడతాయి, లేదా మనం చేసుకునే పదార్థాల మీద వేగలాడతాయి. ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుస్తుందా? చెప్పాలి. ఏ ధర నుంచి వచ్చిందో ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. దేవుడి స్తోత్రం. అలాగనే జాగ్రత్త మీకు గమనించండి. ఎత్తుకి మాట చెప్తుంటే వేగ అపవిత్రమైనది. చెప్పండి, ఏగా
వేగ అపవిత్రమైంది కనుక సొలొమోను గారు జ్ఞానంతో నింపబడిన వాడు, అభిషేకంతో నింపబడిన వాడు, దేవుడు ఆత్మతో నింపబడిన వాడు, దేవుడు జ్ఞానంతో నింపబడిన వాడు చివరికి వేటి చోడించాడంటే అపవిత్రమైన వాటికి చోటు ఇచ్చాడు కనుక జాగ్రత్త చేసండి. తన జీవితం ముగింపుల్లో అండి మరి పతనమైనట్లుగా మనకు కనపడుతుంది. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను చాలండి. దేవునికి మహిమ కలుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే 2వ వచనంలో చూస్తే 11 2వ వచనములో తన భార్యలు తన హృదయాన్ని తిప్పివేసును అని ఉంది. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, దేవుడి పిల్లలమైన మనం కూడాను ఎవరిని వివాహం ఆడకూడదు వారిని చేసుకున్నాడు కనుక ఎవరిని దేవుడు వద్దన్నాడో వారిని అతను మరి ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారి వల్ల తన జీవితమును అక్కడ చెడిపోయినట్లే మనకు కనపడుతుంది, దారి తొలగిపోయినట్లే మనకు కనపడుతుంది. చివరికి వస్తే జాగ్రత్త మీకు గమనించండి, తండ్రిని నడిచినట్లుగా అతడు నడవలేదు. దేవుడి స్తోత్రం. చివరికి జాగ్రత్త దారి తొలగిపోయినాడు కనుక చివరికి అతని ఘనత అంతా ఏమైపోయింది, తేలిపోయింది. తన జ్ఞానం అంతా ఏమైపోయింది, పాడైపోయినది. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి, కొంచెము బుద్ధిహీనత అంట. చెప్పండి, కొంచెము బుద్ధిహీనత. అంత జ్ఞానం కలిగిన ఆ భక్తుడు కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంటే జ్ఞానము పాడైపోయిందంటండి, ఘనతను కూడా త్యాగం చేసేస్తుందంట. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము ప్రభులోనికి వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుంటే ప్రతి ఒక్కరి జీవితమును సొలొమోను అంత గొప్పవాడినే దేవుడు విడిచిపెట్టదట్టి నువ్వెంత నేనంత. దేవుడి స్తోత్రం. సొలొమోను అంత గొప్పవాడిని దారి తొలిగిపోతే చెడు మార్గంలో వెళ్ళిపోతే విడిచిపెట్టలేదు, శిక్ష విధించాడు కదా దేవుడు. ఈరోజు నువ్వెంత నేనెంత. అందుకే యోబు గారు అంటున్నారు, దేవుడు మనల్ని అంటండి తాసులే వేసి చూస్తాడట. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవుడి స్తోత్రం. ఏ తాసు? న్యాయమైన తాసులో ఆయన నన్ను తూసునుగాక. జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరిని కూడా అంటండి దేవుడు తూకమనగా అది బ్యాలెన్స్ చెప్పేది కనుక ఎందులో ప్రభావం ఉందో అది తెలియపరిచేది కనుక జాగ్రత్త. యోబు గారు అంటున్నారు ఆయన దగ్గర న్యాయం అనే తాసు ఉంది. ఏ తాసు అంటే కాట. జాగ్రత్త. ప్రియమైన దేవుడి కాటల్లో కొన్ని మోసాలు కూడా ఉంటాయి. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, ఆయన దగ్గర తాసు ఎలాంటిదంట, న్యాయమైనదట. న్యాయమైన తాసులో మనం చూసినప్పుడండి జాగ్రత్త మీకు గమనించండి, యోబు గారిని చూసినప్పుడండి ఆ న్యాయములో ఆయన నగ్గాడంట, న్యాయంలో మొగ్గాడంట. దేవుడి స్తోత్రం. ఎందుకంటే యోబు గారు అంటున్నాడు నేను ఎలా నడుస్తున్నానో ఆయన అన్నీ కనిపెడుతున్నాడు. చెప్పండి ఎలా నడుతున్నానో 4వ వచనం నుంచి కూడా చదువుకుందాము. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నడుగు జాడలన్నిటినీ ఏంటి నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా. లెక్కించును కదా. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం గుర్తించి మానవ జీవితమైన మనము కార్యం ఆరంభం వెలగొన్న ముగింపులోనికి మనము సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఒక రోజున మనల్ని కూడా దేవుడు చూసినప్పుడు తేలిపోయే జీవితం లేకుండా కాకుండా యోబు గారు వెళ్ళి జాగ్రత్త వేసండి. దేవుడు గారు అంటండి ఆ న్యాయమైన తాసులో చూసినప్పుడు ఆయన నగ్గాడట. దేవుడి స్తోత్రం. ఏం చేశాడు?
జాగ్రత్త అంటున్నాడు, దేవుడు న్యాయమైన తాసులో చూసింది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లారా, అంత జ్ఞానంలోకి వెళ్ళిన సొలొమోను గారే ఆ పరిస్థితులు అయిపోయాడు కనుక ఎందుకు ఈ మాట చెప్తుంటే, కొంచెము బుద్ధిహీనత. చెప్పండి, కొంచెం బుద్ధిహీనత అతల్లోనటండి. ఒకటి కామత్తరము, రెండోది అనుకున్నటండి తను అనుకున్న కోరికల్లా ఇది దైవ చిత్తమో కాదో, లేదు దేవుడికి విరోధమైనదో, లేదు నాకు ఇష్టమైనదో అని ఆలోచన లేకుండా నడిచిన సందర్భాల వల్ల అతని జీవితం చివరికి చెడిపోయినది. సువాసన గల జీవితం ఏమైపోయింది? చెడిపోయింది. దేవుడికి మహిమ కలుగాక. అయితే జాగ్రత్త, మనల్నైనా దేవుడు విడిచిపెట్టాడు. ఏమండి, ప్రపంచంలో రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఆ గడియలోని మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా చదవండి, అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, బెల్షస్సరు రాజు కనపడుతున్నాడు ఇక్కడ. అతడు జాగ్రత్త గమనించండి, దేవుని యొక్క ఆవరణములతో, దేవుని యొక్క పనిముట్లతోటి యెరూషలేము నుంచి తన తండ్రి తెచ్చిన దేవుని యొక్క ఆలయంలో పనిముట్లతోటి అతని ఇష్టానుసారంగా మందు పోసం, దాసరసం పోసం తాగుతూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో, దేవుడి భయం లేకుండా నివసిస్తున్న సమయంలో దేవుని హస్తం వెళ్ళి అలా గోడ మీద రాసేస్తుంది ఆయన చూస్తామండి. కానీ దేవుడు స్తోత్రం, దేవుని అర్థం వెళ్ళి అలా గోడ మీద రాసేస్తుంటుంది. ప్రియమైన దేవులారా, దేవుని అర్థం రాత్తనే ఉన్నది. ఈలోగా ఈ రాజుగారికి ఏం చేస్తుంటే కీళ్ళు వణుకుపోతున్నాయి ఏంటండి, నడు వణుకుపోయిందంటండి, శరీరం అంతా వణుకుపోయిందంటండి. జాగ్రత్త మీకు గమనించండి. అయితే ఆ రాత రాసేసాక ఆ రాత ఎవరికి అర్థము కావట్లేదు. ఎవరికి అర్థం కాకపోతే జాగ్రత్త మీకు గమనించండి, ఆ రాజుగారు ఆ దేశంలో ఉన్న మరి మాంత్రిక విద్య గల వారిని, జ్యోతిష్కుల్ని వీళ్ళందరినీ కూడా కాగేసి ఈ రాత భావం చెప్పనంటే ఇది మా వల్ల ఎవరి వల్ల కాదన్నారు. అప్పుడు దానియేలు భక్తుని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్త మీకు గమనించండి, అయ్యా ఈ రాత భావం చెప్పమన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రాత భావం చదివి ఏం చెప్పాడు తెలుసా? రాజా దేవుడుని లెక్క చూశాడు. చెప్పండి, దేవుడిని లెక్క చూశాడు. దేవుడు నిన్ను నమ్మి ప్రజలని చేతికి అప్పచెప్పినప్పుడు, ప్రజలతో వాడుకున్న, పాపంతో వాడుకున్న, దేవుని పనిముట్లతో వాడుకున్న, భయం లేకుండా నువ్వు బ్రతికేవు కనుక దేవుడిని లెక్క చూసి తన తాసులో చూసినప్పుడు నువ్వు తగిన ప్రతిఫలం అండి ప్రవర్తన దగ్గర లేదు. నీ లెక్క చూసాడిక చరిత్ర అయిపోయింది అన్నాడు. అంతే. దేవుడు స్తోత్రం. 26వ వచనం చదువుకుందాము. అదే అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి. 25 చదవండి. 26 కంటే చదువు పర్లేదు, 25 కంటే చదువు పర్లేదు. ఈ వాక్య భావమేమనగా మిన్నే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయుల పారసీకులకును ఇయ్యబడును. చాలండి. దేవునికి మహిమ కలుగాక. జాతీయానికి మీ సర్వ చదువుకుంటే ఆ రాత్రే రాజు ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాతీయండి, రాజ్యాలను పరిపాలన చేస్తున్న రాజులను కూడా దేవుడు ఏం చేశాడు? తాసులు వేసి లెక్క చూశాడట. దేవుడి స్తోత్రం. ఏం చూశాడు?
ఏమని జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము దేవదర్శిగారు మనవాడే ప్రతి మాట మనం మర్చిపోతామేమో కానీ, మనం చేసే ప్రతిక్రియ మనం మర్చిపోతామేమో కానీ, దేవుడు మర్చిపోయేవాడు కాదని. అంటే జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు మనము క్రియలు వెళ్ళగుండాలంటే క్రియలు బాగోవాలి. చెప్పనే బాగోవాలి, ప్రవర్తన బాగోవాలి, మన ఆత్మీయ జీవితం బాగోవాలి. అయితే గతంలో నువ్వు తెలియనప్పుడు వెలగలు జీవించావు, ప్రభులోనికి వచ్చాక అన్నీ మనకి తెల్లగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు కనుక జాగ్రత్త వహించండి. ఒక రోజున మనల్ని దేవుడు చూసినప్పుడు జాగ్రత్త వహించండి. నీ ఆత్మీయ విశ్వాసము పవిత్రంగాను యథార్థంగాను దేవుడితో నడిచి బిడ్డ వెళ్ళాను, దేవుడితో ఉండే బిడ్డ వెళ్ళాను, దేవుడి సావాసం ఉండే బిడ్డ వెళ్ళాను, పరిశుద్ధంగా నీ జీవితమును కనపడే రీతిలో నువ్వు ఎవరికి వాళ్ళని కాపాడుకోవాలి. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు ఏం చదివిస్తున్నాడు తెలుసండి, ఆరంభం గొప్పతనం కాదు, నీ జీవితం ముగిపే గొప్పతనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములో 8వ వచనములో చక్కటి మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆరంభము కంటే అంతమే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు సెలవిస్తున్నాడు, ఆరంభము కంటే కార్యం అంతమే మేలు. అంటే మన జీవితం ముగింపు వద్దలోకి మన జీవితం ఎలా ఉండాలంటే ఆరంభము కంటే ముగింపు ఇంకా విశ్వాసంతో, ఇంకా దేవుడితో వెతికి, ఇంకా యథార్థంగా మనము పరిశుద్ధంగా బతికి బిడ్డలు వెళ్ళే మనము ఉండాలి. అయితే రోజున సొలొమోనుగా చూస్తే ఆరంభం బాగానే ఉంది, ముగింపు ఏమైపోయింది? పతనం అయిపోయింది. దేవుడి స్తోత్రం. వానోక్ గారు ఆరంభం నుంచి తన జీవితము ముగింపు వరకు కూడా నుండి తన దేవుడితో సావం చేస్తే పరమనికి వెళ్ళాడు కదా. అలాగే అబ్రహాము గారు జీవితం ఆరంభం కంటే ముగింపే బాగుంది కదా. ఇస్సాకు గారి జీవితము ఆరంభం కంటే ముగింపే బాగుంది కదా. యాకోబు గారి జీవితము ఆరంభం కంటే ముగింపే బాగుంది కదా. యేసేపు గారి జీవితము ఆరంభం కంటే, ఇలా మన భక్తులను చూసుకుంటే ఆరంభం కంటే ముగింపులు వాళ్ళు ఇంకా ఆత్మీయతో వెతికి చర్చ నిలబెట్టి దేవుడి చెత్తలో పరిశుద్ధంగా వెతికిన వారు జాగ్రత్త వహించండి. వాళ్ళ జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉన్నాయి. దేవుడికి మహిమకులుగాక. అందుకు కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి. వేగ చెప్పాను కదా, అపవిత్రతకి సాదృశ్యం. దేనికి? అపవిత్రమైన వాటి సాదృశ్యము. దేవుడి పిల్లలైన మనము నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగి ఉన్నాడు కనుక, ఆయన రక్తంతో శుద్ధి చేస్తున్నాడు కనుక ఇంకా అపవిత్రమైన జీవితం జోలికి మనం వెళ్ళకుండా పవిత్రంగా మనం కాపాడుకుంటాము. మనకి ఎంతో ప్రయోజనమైనది. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త చేస్తుంది. సొలొమోను గారు అనుకున్నారటండి, నన్ను ఎవ్వరు కూడా విమర్శించలేదు కదా, నన్ను ఎవరు కూడా తప్పు అని అంటలేదు కదా, నన్ను ఎవరు కూడా నేను ఏది చేసినా ఇది నన్ను నిలదీసేవాడు లేడు కదా అని తన జీవితంలో సుబుద్ధి ఆలోచన చేశాడట. ఏ బుద్ధి? నిజమే. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమేం చెప్పారో, ఎవరు అడగకపోవచ్చు కానీ ఇప్పుడు ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు. దేవుడి స్తోత్రం. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము అతను ఏంటండి, సుబుద్ధినంటే సొంత బుద్ధిని ఊహించుకున్నాడట. ఏ బుద్ధి? అందుకే సామెతల గ్రంథములో ఆ జ్ఞానైన సొలొమోను గారు రాసిన మాటల్లోని 3, 5, 6 చదువుకుందామండి. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో, ఏ హృదయము? పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి మహిమ కలుగాక. ఏ బుద్ధిని ఆధారం చేసుకోక, సుబుద్ధిని అంటే సొంత బుద్ధిని ఆధారం చేసుకోక, ఏమండి పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మిక ఉంచము. నువ్వు జ్ఞానివని అనుకోవద్దు అన్నాడు. దేవుడి స్తోత్రం. మన జ్ఞానం ఎంతటిది? జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఎందుకు మాట చెప్తుంటే, వేగ అనగా చెప్పాను కదా అపవిత్రమైనది. అపవిత్రమైన దానికి మనం ఎప్పుడైతే చోటిచ్చామో జాగ్రత్తించండి, ఎంత ఇలివైన జీవితం ఏమవుతుంది?
చెప్పలే, ఎంత విలువైన జీవితమైనా పతనమైపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వహించండి. దేవుడి పిల్లలమైన మనము కూడాను ఎతికెట్టి వేగ వింతే ఉండొచ్చు, కానీ మొత్తం అది ఏం చేస్తుందంటే జాగ్రత్త వహించండి, తారుమారులు చేసి పడేసింది. అందుకే నిర్గమకాండలో కూడా మాట ఉంటుంది, ఈగల వల్ల దేశం అయిపోయిందట. ఇటు ఈగల వల్ల అసలు దేశం ఎవరి వల్ల పాడైపోద్ది? మానవుల వల్లే పాడైపోద్ది. అర్థమైందా? అసలు దేశం దేని వల్ల ఎవరి వల్ల పాడైపోద్ది అనుకున్నారు? మానవ జీవితం ఎందుకంటే అపవిత్రమైన జీవితము అండి, విరోధమైన బ్రతుకులు అండి, పాప కార్యముల వల్ల దేశం పాడైపోద్ది ఉంటుంది ఎక్కువగాను. అయితే నిర్గమకాండములో మనం చూస్తే 8వ అధ్యాయములో 24వ వచనములో కనబడుతున్న మాట, యెహోవా అలాగు చేసెను, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము, చాలండి, దేవుడికి మహిమ కలుగా, ఆ దేశము ఈగల గుంపుల వల్ల చెడిపోయేను. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, దేశం ఐగుప్తు దేశం అంటే చిన్న చిన్న దేశం ఏమి అండి? కొన్ని వేలకి లక్ష జనం ఉన్న ఆ ప్రదేశము ఈగల వల్ల ఏమైపోయింది అన్నాడు? చెడిపోయింది. అర్థమేంటి తెలుసా? ఈగ ప్రేమించారు ప్రతి దాని మీద ఏం చేస్తుంది? దాని పరిశుద్ధత అంటే చెప్పాలి మీరు, దాని పరిశుద్ధత అంటే తెలియదు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఎక్కడ మడితే అక్కడ ఆడద్దు కనుక అంతికేయండి. ఈగను వింతి పొడిసి తైలంతో మాట్లాడేటి చేతండి. ఆ యొక్క సొలొమోను గారు హృదయానికి మూత వేయలేదు కనుక, తన జీవితానికి మూత వేసుకోలేదు కనుక జాగ్రత్త ఆ వేగి వెళ్ళి పడే అవకాశము ఉన్నది. మొత్తం ఏం చేస్తుందంటే జ్ఞానము ఘనత అంతా ఏం చేస్తుందంట? పాడు చేస్తుందట. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము కూడాను ఇంకా అపవిత్రమైన జీవితంలోనికి మనము వెళ్ళకుండా జాగ్రత్త మనం కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నట్టు జాగ్రత్త. యేసు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం చదువుకుందామండి. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని, చెప్పండి, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున జాగ్రత్త వస్తుండి. ఫిలిప్పు నతనయేలుని యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. నతనయేలుని యేసయ్య దగ్గర తీసుకొస్తున్న సమయంలో జాగ్రత్త మీకు గమనించండి. ఇంకా నతనయేలు దగ్గరికి రాలేదు, యేసుతో అతను మాట్లాడలేదు, యేసుతో వెళ్ళి అతనితో కూడా మాట్లాడలేదు. అతను వస్తా ఉండగానే ఏం చెప్తున్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతరులు ఏ కపటము కూడా లేదు. దేవుడు చూస్తున్నాం చేతను ఇతరులు ఏ కపటము కూడా లేదు అంటే జాగ్రత్త మీకు గమనిస్తుంది. మనసు ఇంకా మాట్లాడకుండాని మనసు వస్తుండే కానీ యేసు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఆ నతనయేలులో ఏమి లేదట, ఏ లోపము కూడా లేదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. నిజమే ప్రేమికులారా, హృదయాలను వెరిగిన దేవాతి దేవుడు ఎంతగా మాట చెప్తూ ఉన్నారంటే జాగ్రత్త. ఏక అపవిత్రమైనది అపవిత్రమైన వాటికి సొలొమోనుగా చూడటం వల్ల తన జీవితము, తన జ్ఞానము, తన ఘనత అంతా కూడా తేలగొట్టబడినది. చివరికి దేవుడు అన్నాడు, ఇంకా నీ రాజ్యం నుంచి నేను తీసివేస్తున్నాను నువ్వుని. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్తగా వేసండి. దేవుడి పిల్లలమైన మనము ఏమండి ఒకవేళ ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఒకవేళ తీసేచ్చాము, కానీ మనము దేవుని రాజ్యానికి అరులుగా దేవుడు పిలిచాడు. మన దేవుడికి మేము కలుగాక. ఈ రాజ్యం పోగొట్టుకునే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఏ రాజ్యం పోగొట్టుకోకూడదు? దేవుని రాజ్యం పోగొట్టుకోకూడదు. దేవుడికి మేము కలుగాక.
ఈ రోజున జాగ్రత్త వహించండి. ఎందుకంటే మన జీవితము దేవునికి సమర్పణ లేకపోతే కనుక ఇంకా మన పరిశుద్ధులము కాలేదట. డిఆర్ ముడి గారు ఎంతో గొప్ప దైవజనుడు ఏంటి, అనేకమైన ప్రాంతాలను కదిలించిన గొప్ప దైవజనుడైన దేవుడి చేత అభిషేకించబడిన దైవజనుడు. కొన్ని వాళ్ళండి లక్షల సంచులమైన లేండి జనాన్ని రక్షించాడు, సువార్త చేసి ప్రభు నామాన్ని బట్టి అనేక స్కూళ్ళు కట్టించాడు. అనేకులకి ఏమండి అనాథాలని ఎంతోమందిని ఆయన ఆదరించాడు. అయితే మీకు గమనించండి, ఒక రోజునంటండి ఆయన ఒక సభలోనంటండి సమర్పణ గురించి వాక్యం చెప్పారట. దేని గురించి? సమర్పణ జీవితం గురించి వాక్యం చెప్తే జగత్తు వేసింది. ఆ సమర్పణ ఎంత విలువైనదో ఆ దాని గురించి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యవిని అనేకులు ఆత్మీయంగా బలపడ్డారట. దేవుడి స్తోత్రం. అనేకులు ఆత్మీయంగా దేవుని సమర్పణ చేసుకున్నట్టు జీవితాలని. అయితే ఆయనకంటండి ఒక చిన్న లోపం ఉండేదట. చెప్పండి, ఆయనకి ఒక చిన్న లోపం ఉండేదట. ఆ లోపం ఏంటంటే ఆయనకంటండి ఒక సుట్ట కాల్సే అలవాటు ఉన్నదట. ఎవరికి? డిఆర్ మోడీ గారికి, అంత గొప్ప దేవజనుడికి ఒక సుట్ట కాల్సే ఒక అలవాటు ఉండిపోయిందట. ఎక్కడికి వెళ్ళినా చిన్న పెట్టిలో పెట్టి పట్టుకెళ్ళబడి ఎవరికి కనపడకుండా కూటమైపోయాక రూమ్కి వచ్చేసాక ఆయన ఏమండి ఆ అలవాటుతో తీర్చుకుని సంతోషించబడట. ఆ రోజున ఆ సభకి సమర్పణ గురించి వాక్యం చెప్పేస్తే అనేకులు ఆ వాక్యమైన జీవితాలను దేవుడు సమర్పణ చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ వాక్యమిని ఎంతమందిని సమర్పణ చేస్తున్నారు, మంచిది. అయితే గమనించండి, వాక్యం సభ అయిపోయాక ముగింపు ప్రార్థన అయిపోయాక అండి ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ రూమ్ కాడికి వచ్చేసి ఆయన చక్కగా జాతకండి భోజనం చేసి అండి తనకున్న అలవాటుని సేకరించమని ఆ పెట్టి తీసుకుందులో కట్టండి. ఆ పెట్టిలో ఒక తెల్ల కాగితం మీద ఒక రాత రాయబడి ఉందంట. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి, నువ్వు సమర్పణ గురించి చెప్పి అనేక సమర్పణలోకి నడిపించావు. దేవుడి స్తోత్రం. కానీ నువ్వు సమర్పణ కాలేదు అని ఆ తెల్లకంటి మీద రాత రాసి ఆయన సుట్టలో పెట్టి ఉంటుంది కదా, ఇంత పెట్టి ఆ పెట్టికాడ తెల్ల కాగితం మీద రాసి ఉందంట. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, జప్రమి చెప్పారా ఆ కాగితం చదువుకున్న ఆయన ఇది ఎవరో పెట్టింది మాత్రము కాదు. చెప్పండి, ఇది ఎవరు పెట్టింది మాత్రము కాదు, నన్ను వెరిగిన దేవుడే ఇది రాసి పెట్టాడని చెప్పేసి ఆ రాత చదివిన ఆయన అంటండి కన్నీళ్ళతో మోకాళ్ళ మీద కన్నీళ్ళు కాచి ప్రాణం చేసి నైనా నన్ను క్షమించి ప్రభా అని చెప్పేసి ఇంతవరకు నేను ఇక్కడ నుంచి పూర్తిగా సమర్పణ కాలేదని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి ఆ సమయంలోనే తన జీవితాన్ని ఆ సొట్లు పెట్టి పాడేసి జీవితాన్ని దేవుడికి సమర్పణ చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. మనం పాట పాడతాం కదండి. సమర్పణ సీయము ప్రభువునకు నీ దేహము ధనము నా సమర్పణ సీయము నీ దేహము సమయమున అబ్రాహము అడిగెను ఇమ్మను అబ్రాహము అడిగెను ఇమ్మను నీ బిడ్డను సేవకు నీచెదువాని నీచెదువా నీవిచెదువా సమర్పణ సమయమున నీ దేహము దేవుని నీ దేవుడు మలసిన నీ దేహము
నీచెదువా నీచెదువా నీవిచెదువా సమర్పణ దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వహించండి. చిట్టసూరికి మనల్ని ప్రభు పిలుచుకుందులకు దేవుని రాకడొద్దులకు ఏ మాత్రం కొంచెము బుద్ధిహీనత ఉన్నా తేలిపోతావా మొక్కుతావా చెప్పాలి. జాగ్రత్త మీకు గమనించండి. తేలిపోతామా మొక్కుతామంటే ప్రియమైన ఈ వాక్యం వింటున్న మనము కూడాను ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నట్టు సొలొమోను కొంచెము బుద్ధిహీనత, ఎంత కొంచెం బుద్ధిహీనత నా ఘనత అంతా ఏం చేసింది, పాడు చేసేస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాగ్రత్తగా వేసండి. అయితే ఆ దైవజనుడు కూడా ఒక చిన్న లోపం ఉంటే ప్రేమికులారా ఏంటి ఇంత సేవ చేస్తున్నాడు కదా దేవుడు అని ఏంటి నా దాసుడు అని ఊరుకున్నాడా? మరి అతను కూడా దేవుడు ఏం చేశాడు చెప్పాలి. మీరు బయలుపరిచినప్పుడు సరి చేసుకున్నాడు. చెప్పండి, బయలుపరిచినప్పుడు సర్యసుడు ఎత్తుకెట్టే నిజమే మనలో ఉన్న లోపము ఎవరికి తెలియపోవచ్చేమో కానీ ఆయన అంటండి అంతరంగలు గ్రహించగలిగిన వాడు ఆయన కనుక ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఇర్మియా గ్రంథములో సెలవిస్తున్నాడు దేవుడు. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 11 ఎంత ఉంటే చూడండి. యెరూషలేమును 24 హృదయం అన్నిట్లో 17వ అధ్యాయం 9 హృదయము అన్నిటికంటే చెప్పని అన్నిటికంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు ఏమిస్తుంది. దేవుడి పిల్లలమైన మనము మానవ హృదయము ఏ ప్రదేశంలో ఉన్నదో దేవుడు అక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. వాళ్ళ హృదయం వీళ్ళ హృదయాన్ని నేను చెప్తున్నాడు. ఏమండి హృదయము చెప్పండి, హృదయం అన్నిటికంటే చెప్పండి, అన్నిటికంటే ఇంకంటే జాగ్రత్త వేసండి. ప్రపంచంలో అన్ని మోసాల కంటే ఎక్కువ మోసం ఇందులో ఉందన్నాడు. ఈ హృదయంలో ఉంది కనుక దాన్ని గ్రహించడం ఎవరి తరమో కూడా కాదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దాన్ని గ్రహించడం ఈ ప్రపంచంలో ఎవరి తరమో కాదు కానీ హృదయాలను కూడా పరిశోధన చేయగలవాడిని నేనే అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. దేవుడికి మహిమ కలుగాక. అంత కాబట్టి ప్రియమైన దీప్లారా డియర్ మూడీ గారిని అంత ఒక్క చిన్న లోపమే కదా, కొద్ది చుట్టగలితే ఏమైంది, కొద్ది పొగే వస్తుంది కదా, అంతకుమించి ఏం చేస్తుంది, మాట్లాడతలేదు. అవునా కదా? పోనీ ఏమండి అది దొంగతనం కూడా కదా, ఉదాహరణకి అది దొంగతనం చేసింది కూడా కాదు, దొంగతనం ప్రతి వచ్చింది కూడా కాదు కదా. జాగ్రత్త మీకు గమనించండి. అర్థం ఏమిటండి జాగ్రత్త గమనించండి. ఆ కోత చెడుకోవడం ఉంటుంది ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టము లేదు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున్న జాగ్రత్త వేసండి. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? సంఘం ఎత్తబడులోకి ఒకవేళ దేవుడి సిద్ధమైతే మన ప్రాణం ఆయన పిలిపొద్దులోకి, లేదా సిద్ధమైతే సంఘం ఎత్తబడే సమయంలోకి సంఘం ఏ రీతిలో ఉండాలో దేవుని యొక్క కోరికనంటే సంఘములో ఏ కలంకము కూడా ఉండకూడదు. ఉంటే మనకే ప్రమాదం. పరమగీతము 4వ అధ్యాయములో 7వ వచనములో చక్కటి మాట రాయబడి ఉన్నది.
నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ అందు కలంకమేమియూ లేదు. నీ అందు ఏ కలంకమేమియూ లేదు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున జాగ్రత్తగా వేసండి, హృదయాలు పరిశోధన దేవుడు అంటున్నాడు, నీ అందు ఏ కలంకము కూడా లేదు అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కనుక దేవుడి పిల్లలమైన మనము సమయం ఉండగా మన జీవితాన్ని ఏం చేసుకుంటే దిద్దుకోవాలి. చెప్పండి, మనం ఏం చేస్తాండి, వారి తప్పులు మా వీళ్ళ తప్పులు అయింది మనము ఎన్ని ఎత్తిసి పెడతాం, కానీ ముందర మనకు మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, మనకు మనం ఏం చేసుకోవాలి. ఈ హృదయ శుద్ధి లేకపోతే కనుక దేవుణ్ణి మాత్రం చూడలేము, దేవుని చిత్తంలోకి ఎత్తబడలేము. కనుక దేవుడు కోరుకున్నది ఏంటంటే కలంకం ఏమీ కూడా ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగాక. అలా ఉన్న సంఘం ఏంటండి ఎత్తబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన రాకడలో సెలవిస్తుంది. కనుక చెత్త రాళ్ళు వంటి పొట్టులు ఉంటే మనం ఏం చేసుకోవాలి అమ్మా, చెరిగి వేసుకోవాలి. ఏమండి, మనం భోజనం చేస్తాను కదా, ఇంత బెడ్డ ముక్కు ఉంటే తింటామా? వండిన భార్యని ఏమంటారు కాగేసి? ఏంటి ఇంత బెడ్డ ముక్కే ఏండి మట్లోంచి వచ్చింది కదా ధాన్యం. దేవుడి స్తోత్రం. చిన్న ఇంత ఆ ఆహారంలో ఇంత బెట్టగిని ఏదైనా ఉంటే జాగ్రత్త వేసండి, మనం తినటానికి అంగీకరిస్తాము. అయితే ప్రభు చెప్తున్న మాట కూడా ఏంటంటే జాగ్రత్త, నాతానీయులతో అతనిలో ఏ కపటము లేదు, అతనిలో ఏ లోభము లేదండి. అంటే జాగ్రత్త, ఆయన అంత తనకు తాను అంత జాగ్రత్తగా బతికాడట. దేవుడి స్తోత్రం. తనకు తాను అంత జాగ్రత్తగా బతికాడటండి. అయితే గమనించండి, అప్పుడు అంటున్నాడు యోహాను గారు, అదే నతనీయులు యేసుకి వచ్చి, అయ్యా నేను ఎప్పుడు నీతో నేను మాట్లాడలేదు కదా, నీకు నాకు ఇదే కదా మొదటి పరిచయం ఏంటి చెప్తున్నాడు. తెలుసండి, నీ తల్లి గర్భంలో అంజాబ్ చెట్టు కింద ఉన్నప్పుడు నాకు తెలుసు, నాటి నుంచి నేటి వరకు నువ్వు ఎలా ఉన్నావు, పవిత్రంగానే ఉన్నావు. ఈరోజు జాగ్రత్త, ఈ భూలోకంలో మనము దేవుణ్ణి ముఖాముఖ చూసినా చూడకపోయినా ఏమండి, హృదయ శుద్ధి గల వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో దేవుణ్ణి చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 8వ వచనములో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి మహిమ కలుగాక. అందరూ చెప్పండి, దేవుడికి మహిమ కలుగాక. ఏ శుద్ధి గలవారు, హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారట? దేవుని చూస్తారు అని. అంటే హృదయం శుద్ధి లేకపోతే ఆయన చూడలేమనే కదా అర్థము. అమ్మ చెప్పాలి, హృదయం శుద్ధి లేకపోతే దేవుని చూడలేమని కదా అర్థము. ఈరోజు జాగ్రత్త వేసండి, ఎత్తుకంటే ఈ హృదయము అన్నిటికంటే ఏమైపోయింది అన్నాడు, ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహించడం ఎవరి తరము కూడా కాదు అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ఈ హృదయాన్ని శుద్ధి చేసేవాడు ఆయనే గనక, ఖచ్చితంగా నీ పశ్చాత్తాప పడితే గనక మన హృదయాన్ని శుద్ధి చేసేవాడు ఆయనే. మనం పాడపడతాం కదండి, శుభ్రపరసితి రావయ్యా నా యేసన్నా, శుభ్రపరసితి రావయ్యా నా యేసన్నా, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతాని, కుదురౌ నా ప్రాణము సదాయాత్మ పరమాత్మ, నిన్ను గొలిసిదా నా యేసన్నా, నిన్ను దాసుకుందెను రావయ్యా
నీ రూపము చూసుకుందెను. దోషాత్ముడును నాదు దోషమంతయు పాపి, దోషమంతయు పాపి రూపమీర్ పరసిన దాపును. నిన్ను గొలిసెదారావయ్యా నా యేసన్నా, నిన్ను. దేవునికి మహిమ కలుగాక. సరే, చివరిగా ప్రియమైన దేవుని పిల్లారా, శుభ్రపడతానని మన హృదయం శుద్ధపరుచుకున్నప్పుడేంటి ఆయన వత్తమే కాకుండా మన రూపాన్ని ఏం చేస్తుంటే తన రూపంలోనికి మార్చుకొస్తాడు కనుక చివరిగా యాకోబు గ్రంథములో 2వ అధ్యాయములో 5వ వచనంలో చక్కడ మాట రాయబడి ఉంది. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి, తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చాలండి. దేవునికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగాక. ఈ లోకములో దరిద్రులైన వారైనప్పటికీ కూడా వారిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా తన కృపకాలతో ప్రేమతో పైన చేర్చుకుని చేతనుడి ఈ లోకమందు దరిద్రులైన వారిని కూడా ధనవంతులుగా సీటెక్కును, భాగ్యవంతులుగా సీటెక్కును. ఏంటి అంత మట్టికే కాదు కానీ చేతనుడి తన రాజ్య వారసులు. ఎక్కడ మళ్ళీ ఎంతగా ఏర్పడిస్తున్నాడు దేవుడు? అవి అందరూ చెప్పాలి, మన దేవుడు ఎంతగా ఏర్పడిస్తున్నట్ట. ఆయన రాజ్యానికి దేవుడు చూస్తున్నాం. ఆయన రాజ్య వారసులు అవుతానికి ఈ రోజున జాగ్రత్త చేస్తుండి మనందరికీ కూడా ఒక ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? ఆయన రాజ్యం మనము చేరాలి. చెప్పండి, ఆయన రాజ్యము. నీ సేవలో నేను నిలవాలని చేరాలని, నీ సేవలో నేను నీ రాజ్యములో నేను చేరాలని ఆశగా నీ ఉన్నాను నా యేసయ్యా, ఆశగా నీ ఉన్నాను. నీ ఆత్మతో నింపి నన్ను నడుపుమయ్యా, నన్ను నడుపుమయ్యా. ఉన్నాను దేవా నీ సన్నిధిలో, ఉదయించవా ప్రభు నా హృదయములో. ఉన్నాను దేవా, ఉదయించవా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. జాతరసి మన అందరికీ యాకోబు గారి బతుకు చెప్తున్నమాట ఏంటి? మన అందరినీ దేవుడు ఎందుకు ఏర్పడేసుకున్నాడంటే ఆయన రాజ్యంలో వారసులు. చెప్పండి ఏమండి? దరిద్రుల కూడా ఏమిత్తా అన్నాడైనా? ఏమండి? ఈ రోజున నీ జీవితము, నీ ఆత్మ, నీ కుటుంబం దేవుడి చిత్తాన్ని బట్టి ఎంత ధన్యకరమైంది. దేవుడి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. చెప్పండి, మన భాగ్యం ఎంతో, మన భాగ్యం ఎంతో గొప్పది, మన భక్తి ఎంతో గొప్పది, మన దేవుడు ఎంతో గొప్పది, మన దేవుడు ఎంతో పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన జీవితం మనము కాపాడుకోవాలి. ఎత్తుగడి చెప్తున్నాడు, కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంట? జ్ఞానాన్ని ఘనతను కూడా పాడు చేసేస్తుందంట. సత్యనివేగాలు ఆ సుగంధంలో పడతములు, సత్యనివేగాలు ఆ ఎత్తరంలో పడతములు, ఆ సత్యనివేగాలు ఆ తైలంలో పడతాము. ఆ తైలం అంతా ఏమైపోయిందంటే పాడైపోయింది. అంటే అర్థం తెలుసా? జీవితం అంతా అడిగిపోయింది. చెప్పాను కదా,
కార్యం ఆరంభం కంటే చెప్పాలి, కార్యం ఆరంభం కంటే కార్యం ముగింపే బలంగా ఉండాలి మనకి. దేవుడు స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం ఎందుకు ఈ మాట మనకు దేవుడు సెలవిస్తుంటే ఖచ్చితంగా ఈ మాట ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. మన అందరినీ కూడా దేవుడు ఎంత పిలుస్తాడు చెప్ప, ఆయన రాజ్య వారసులు అవుతానికి. చెప్పండి, ఆయన రాజ్య వారసులు అవుతానికి చెప్తున్నాడు కదా. మనము పవిత్రంగా బతకపోతే ఒక రోజున మన దేవుడు చూసినప్పుడు కాటలేసినప్పుడు అండి జాతించండి, మన ఆత్మీయ జీవితం ఎంత ఉందో ఖచ్చితంగా తెలిసిపోతుంది. చెప్పండి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. రోజున అంతే బైబిల్ చదువుతుంది, ఎవడ బరువు వాడే భరించాలి అని. దేవునికి మహిమ కలుగాక. అంతకు అర్థం ఏంటి తెలుసా? ఎవడు చేసుకున్నది వాడే భరించాలని. ఈ వాక్యం ఉంటేనే మనకు కూడా దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎదిగట్టి మనం ఉంటాను అలా పిలుస్తాను కూడా ఎంత పిలుస్తాడంటే దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి. చెప్పండి, దేవదాస్ సిగరెట్ అండి మనం అంతగా కంటపడి చేయలేం, కానీ ఆయన ఏ పదార్థం తిన్నా చెప్పండి, కనీసం మంచినీళ్ళు తాగినా లేదా ఎక్కడైనా జాతి వేసండి ఆహారం తిన్నా మూత వేగిపోతే మంచులు కూడా అయినా తాగేవారు కదట. మూత వేయిపోతే ఆహారం కూడా తీసుకున్నారు కదటండి. ఆ ఆహారం ముఖ్యాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే కింద క్యారీ చేయించారే ఆయన ముట్టుకునేవారు కదట. అంత పవిత్రంగా ఇవన్నీ చదివితే ఈ సాధ్యమా అనిపిస్తుంది. దేవుడి స్తోత్రం. ఇవన్నీ చదివితే ఇది సాధ్యమా అనిపిస్తుంది. ఒకసారి దేవదాసయ్య గారు వద్దగట్టండి, ఒక విశ్వాసరాలు, ఒక ఆత్మీయురాలు అయ్యగారు మీకు సానాలించి భోజనం పెట్టాలనుకున్నానండి అంటే తేమ భోజనం చేస్తుందరట. సరే జాగ్రత్త వేసండి. అయితే ఆ తల్లిది ఇంకో ఊరికనిక ఏమండి ఆయన చక్కగా అన్ని ఏమేమి తింటారో అన్నీ కూడా వండుకొని ఇంత ఎత్తి క్యారేజీలో పట్టుకుని జాగ్రత్త వేసండి. మోసుకొత్త వేసేట్టి చేయలాగితే ఒక చోట కింద దింపేసి ఆమయ అని కింద ఎట్టేసి మళ్ళీ పట్టుకుని వచ్చిందట. మొత్తం మీద ఎలాగైతే ఆ క్యారేజీ పెట్టుకొచ్చి అయ్యగారు ఇది ఎంతో శ్రమపడి ఉండానండి, ఎంతో కష్టపడి ఉండానండి, మీకు ఇష్టమైన ఆహారము ఇందులో అంతా కూడా మీరే తినాలని అని చెప్పేసి ఆ క్యారేజీ ఆయన ముందు పెట్టిందట. నేను తిన్న పట్టిపోన్నారట. దేవుడి స్తోత్రం. నేను తిన్న పట్టుకుపో అంటే జాతి వేసండి. అదేంటండి అయ్యగారు ఎంత తినరండి బాబు, ఇంత కష్టపడి నేను వండుకొత్తని అని చెప్తే అప్పుడే అన్నారట, అండి అమ్మా క్యారేజీ ఎన్ని చోట్ల నింపావు, ఇంటికాడ నుంచి ఇక్కడికి వద్దులోకి అన్నారట. దేవుడి స్తోత్రం. క్యారేజీ ఎన్ని చోట్ల నింపావు, ఎక్కడెక్కడ ఇట్టావో జ్ఞాపకం ఉందా అన్నట. నిజమేనండి, పలానా చోట క్యారేజీ బలువైపోయిందని కిందెట్టానండి. అప్పుడు కిందెట్టిన స్వాట్ కూడా మంచిది కాదమ్మా. దేవుడి స్తోత్రం. ఆయనంత పవిత్రం అంట. ఆయన దగ్గర ఒక అండి శిష్యుడు ఉండేవాడట. అయ్యగారి వస్త్రాలు లేకపోతే జేబులు మళ్ళీ టూదుతో కట్టాను ఏమండి. అయితే మనమైతే పొద్దున్న దాకా బాగుంటుంది ఈ జేబులు మళ్ళీ ఏమండి. అయ్యగారు అంటే ఒక్కసారి అలాగంటే మళ్ళీ దాన్ని ముట్టుకునేవారు మాత్రం ఆ జేబురమ్మలు ఉతికిన ఆయన అనవరట, అబ్బాయి నువ్వు ఉతుకుతావు కదా, ఉతికాక ఇలా కానీ మళ్ళీ ఆరేస్తావు కదా, ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే కింద ఆడితే కనుక అది మళ్ళీ నా దగ్గరికి తేకే అనవరట ఆయన. అయితే ఆ ఏంటి అయ్యగా దగ్గర ఆ శిశువుడు ఏం చేసేటి రోజు నా జేబురమ్మలన్నీ కూడా ఉతికేసి ఇలా అంటారు కదా, మీరు అంటారంటారు ఆర్ఎస్ మంది ఇలా అంటారు కదా. ఆయన కూడా ఆర్ఎస్ మంది ఇలాగ అన్నాడట, కింద అడిపోయిందట. ఇలా చూశాడు, అయ్యగారు ఏం చూడలేదు అని చెప్పి మళ్ళీ తీసుకుని ఆర్ఎస్సాడు. ఆర్ఎస్ని అవన్నీ ఆర్ఎస్ చేస్తేసండి. అప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళాడట మడతెట్టి పట్టుకెళ్తే అప్పుడు అన్నారట, అబ్బాయి కింద అడిపోయింది తేవద్దన్నాను కదా అన్నారట. కింద అడిపోయింది తేవద్దన్నానంటే ఏ చేస్తేసండి. అయ్యగారు మీరు ఎక్కడ చూసారండి అన్నారట. దేవుడి స్తోత్రం. ఏమండి ఆయనకి ఆత్మ సంచారం ఉంది. చెప్పండి, దేవుడికి ఎలాగ మొత్తం సమత్వాలు తెలుసు అంత వరం ఆయనకు కూడా చేస్తేసండి. ఏమండి అవన్నీ చదువుతున్నప్పుడు నేను అనుకుంటాను, ఇవన్నీ మనకు సాధ్యం అంటావా, ఇవన్నీ మనం చేయగలుగుతామంటావా, ఈ పరిశుద్ధ జీవితం మనము జీవించగలుగుతామంటావా
అనిపిస్తుంది ఒకసారి. దేవుడికి మహిమ కలుగాక. ఎందుకంటే చెప్పండి, దేవుడికి ఏది ముఖ్యము? పరిశుద్ధ జీవితమే ముఖ్యం కనుక చెప్పండి. ఆ సుగంధ ద్రవ్యంలో ఏం పడ్డవి? మా సచ్చని వేగులు. దానికి అర్థం చెప్పొచ్చారు, కామమైన వేగలు, బుద్ధిహీనతని వేగలు ఇవన్నీ కూడా అందులో పడ్డాక తన జీవితం ఏం చేస్తుంది? ఘనత అంతా ఏమైంది? పాడైపోయింది. జ్ఞానం అంతా ఏమైంది? పాడైపోయింది. ఈరోజు జాగ్రత్త వేసండి. ఈ వాక్యం వింటున్న మనకు కూడా చెప్తున్నాడు ప్రియులారా, నాతానీల వద్దులోకి అతలు ఏ కావడం కూడా పరమగీతులు దేవుడు చెప్తున్న మాట ఏంటి అండి? నీళ్ళు ఏ కళంకము సంగములు ఏముండకూడదు, కళంకం ఉండకూడదు. ఉంటే మిగిలిపోతాము. ఒక రోజున మన జీవితం ఏమైపోతుందో తెలుసా? వ్యవసాయకుడు ధాన్యం మొత్తం పుట్టి ఎలాగెళ్ళిపోతే మన బతుకు కూడా అలాగైపోద్ది. అంతే కాబట్టి చాలా జాగ్రత్తగా పవిత్రంగా యథార్థంగా ఉండాలి. అపవిత్రమైనట్లుగా అన్నిట్లుగా ఎలా ఉండాలి? మనము దూరంగా ఉండాలి. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడానికి వందములు స్తోత్రాలు ప్రభా. సమయంలో కొన్ని విలువైన మాటలు మీరు అందించారు. నేను జ్ఞానైన సులోమేను ఎంతోనైనా ప్రభా, ప్రపంచములు జ్ఞానములు భక్తులు ప్రపంచములు ఎంతో కీర్తి పొందినవాడు. చివరికి తన జీవితము బుగ్గవాని తైలములో సచ్చిన వేగుల పడడం, కొంచెము బుద్ధిహీనత వల్ల ఘనతను జ్ఞానాన్ని తేలగొట్టింది. ఆ సుగంధ ద్రవ్యమంతా పాడైపోయింది, చెడిపోయింది అన్నట్లుగా. దానికి అర్థము మానవ జీవితములో దైవశక్తానికి విరోధమైనది ఏది ఉన్నా మనిషి జీవితము హృదయము పాడైపోతుందని అర్థము తండ్రి. నిజమే ప్రభా. ఈరోజు నీ వాక్యం విన్న మేము కూడా మా జీవిత స్థితిగతులు కార్యము ఆరంభము కంటే ముగింపే నేను బలముగాను స్థిరముగాను ఉండాలని యోబు భక్తుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఒక రోజున తాసులు వేసి చూస్తాడు. ఆయన దగ్గర ఉన్న తాసు న్యాయమైనది, ఆయన దగ్గర ఉన్న కాట న్యాయమైనది. నిజమేనాయన. ఈరోజు నీ వాక్యం వింటాను మేము అందరం కూడా భూమి మీద ఉండగానే మా జీవితాలు మేము సరి చేసుకుని ఆత్మీయంగా వెదిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని యేసు నమ్ముతున్నాను పరమ తండ్రి.